Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. How are you guys? So, welcome to another session of Telangana High Court paper. తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ప్రిపరేషన్ ఎవరైనా చేస్తున్నారు అండ్ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఏపీ తెలంగాణలో ఏ స్టూడెంట్ అయినా ప్రిపరేషన్ చేస్తే మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చెక్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాబోతున్న ఈ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి డీటెయిల్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, దిస్ ఇస్ వెరీ సింపుల్. హైకోర్టుకి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లీష్ చాలా సింపుల్గానే ఉంటుంది. మనం తీసుకున్న క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసిన వెంటనే మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ అయితే తప్పకుండా బూస్ట్ అవుతుంది. ఓకే, సో మనం ఈరోజు సాల్వ్ చేయబోయే పేపర్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ 3rd ఆఫ్ ఏప్రిల్ 2023 కండక్ట్ చేసిన ఒక పేపర్ అనమాట. అండ్ ఫస్ట్ 20 క్వశ్చన్స్ మనం పార్ట్ 1లో, నెక్స్ట్ 20 to 40 క్వశ్చన్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద పేపర్ని మనం పార్ట్ 2లో డిస్కస్ చేయడం ట్రై చేద్దాం. పేపర్ని 2 హాఫ్స్లో డివైడ్ చేసి 2 వీడియోస్ చేసి నేను ట్రై చేస్తాను. దిస్ ఇస్ పార్ట్ 1 బై ద వే. దిస్ ఇస్ పార్ట్ 1. దీని పార్ట్ 2 నెక్స్ట్ వీడియోనే వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో పార్ట్ 2 అనేది నెక్స్ట్ 20 to 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఓకే, వీడియో లెంత్ మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి డివైడ్ చేసి వేయడం జరుగుతుంది. సో ఈజీగా ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, దీని ద్వారా ఏమవుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో హైకోర్టు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి మీకు ఒక పల్స్ అర్థమైపోతుంది. ఓకే, ఒకవేళ కనుక మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ ఓన్గా చేయడం కష్టం అవుతుంది అనుకోండి, మీకు హెల్ప్ చేయడం కోసమే మన యాప్లో కోర్సెస్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. హై క్వాలిటీ టాప్ నాచ్ కోర్సెస్. ఓకే, సో మీరు ఏం చేయాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే కింద లింక్ కామెంట్ సెక్షన్ పిన్ చేసి పెట్టేశాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ యొక్క లింక్ మీకు కనిపిస్తుంది. యూస్ ద లింక్, డౌన్లోడ్ ది యాప్, డెమోస్ చూడండి పెయిడ్ కోర్సెస్లో అండ్ హ్యాపీగా ఎన్రోల్ అయిపోవచ్చు. ఓకే, హైకోర్టు ఎగ్జామినేషన్ సంబంధించి సపరేట్ కోర్సే ఉంది, చెప్తాను కొద్దిసేపట్లో. సో డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ చెక్ ద డెమో వీడియోస్ టు జాయిన్ ద కోర్సెస్. ఓకే, తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ ఇంగ్లీష్ కోర్సెస్ మన యాప్లో మీకు చాలా క్లియర్గా A to Z మెటీరియల్ దొరుకుతుందన్నమాట. ఓకే, డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. రైట్, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో తెలంగాణ, ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 5 months టైం ఉంది. సో SI కానిస్టేబుల్ సంబంధించి మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే 3 months కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు. 399 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కవర్ అవుతుంది. అండ్ SI కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలంటే 6 months కోర్స్ కూడా మన యాప్లో అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ ది యాప్ అండ్ చెక్ ఇట్ నౌ. ఓకే, అండ్ ఓన్లీ ఒకాబులరీ కోర్స్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే, గ్రామర్ ఒకవేళ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి మీరు అనుకుంటే, ఒకాబులరీలో కనుక ప్రాబ్లం ఉంటుంది, ఒకాబులోంచి మనకి హైకోర్టులో అప్రాక్సిమేట్గా 18+ మార్క్స్ రావడం జరుగుతుంది అనమాట. గ్రామర్ నేను హ్యాండిల్ చేస్తాను సార్, ఒకాబులరీలో ప్రాబ్లం ఉంది అని కనుక మీరు అనుకుంటే ఓన్లీ ఒకాబులరీ కోర్సులో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఒకాబ్ బూస్ట్ అనే ఈ ఒక్క కోర్సు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవసరమైన ఒకాబులరీని కవర్ చేస్తూ బ్యూటిఫుల్గా స్ట్రక్చర్ చేస్తుంది అనమాట. సో యాప్ డౌన్లోడ్ చేయండి, ఒకాబ్ బూస్టర్ కోర్స్ కనిపిస్తుంది. 99 రూపీస్కి 3 months వ్యాలిడిటీతో బ్యూటిఫుల్ కోర్స్ ఒకటి ఉందన్నమాట. తప్పకుండా చెక్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా మీరు టెస్ట్ సిరీస్ని కూడా తీసుకొని టెస్ట్ సిరీస్లో మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో యాప్లో ఉన్న టెస్ట్ సిరీస్లో కూడా తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. టెస్ట్ సిరీస్ ట్యాబ్లోకి వెళ్ళిన వెంటనే ఈ టెస్ట్ సిరీస్ నేమ్ మీకు కనిపిస్తుంది. 49 రూపీస్కి 10 టెస్ట్ వస్తాయి, తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ హైకోర్టు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కనుక నాకు కావాలి అని మీరు అనుకుంటే, కంప్లీట్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే హ్యావ్ టు డౌన్లోడ్ ది యాప్ అండ్ మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్లో ఎన్రోల్ అయితే సరిపోతుంది. 399 రూపీస్కి 3 months కోర్సు హైకోర్టు ఎగ్జామినేషన్స్కి డైరెక్ట్గా పనికొచ్చే బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇమీడియట్గా ఇంగ్లీష్ కనుక మీకు ప్రాబ్లం అయితే ఇది 1 stop సొల్యూషన్ అనమాట. దీంట్లో గ్రామర్ వస్తుంది, ఒకాబులరీ వస్తుంది, థియరీ వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, ప్యాసేజెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్తో పాటు వస్తాయి అనమాట. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసి వీడియోస్ చూడండి. ఓకేనా, రైట్. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కూడా మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. 2025లో రాబోతున్న SSC నోటిఫికేషన్, అది CGL కావచ్చు, MTS కావచ్చు, CHSL కావచ్చు, GD కావచ్చు, బ్యాంక్ PO కావచ్చు, క్లర్క్ కావచ్చు, అందరు స్టూడెంట్స్ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడి నుంచి మన రియల్ వీడియో స్టార్ట్ అవబోతుంది అనమాట. వీడియోలో మనం 40 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన 40 క్వశ్చన్స్. చాలా ఎక్కువగా వీడియోస్ కావాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. హైకోర్టు పేపర్ వీడియోస్ మాకు కావాలి అని చెప్పేసి ఎక్కువ రిక్వెస్ట్ రావడం జరుగుతుంది అనమాట. అది దృష్టిలో ఉంచుకొని నేను వీడియో వేస్తాను. సో తప్పకుండా నీట్గా దీన్ని ఫాలో అవ్వండి అండ్ యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్యాసేజ్తో మన పేపర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 20 పార్ట్ 1లో చేద్దాం. ప్యాసేజ్తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకు వస్తాయి 4 to 5 మార్క్స్ గ్యారంటీగా. 4 to 5 మార్క్స్ ఆర్ గ్యారంటీడ్ నౌ. ఓకేనా, ఆ 4-5 మార్క్స్ ఎలా కొట్టాలి మనం చూద్దాం. ఓకే, వీడియో పాస్ చేయండి, చేసి ఇక్కడ ఉన్న ప్యాసేజ్ చదువుకోండి ఒకసారి నీట్గా. రైట్, చదివారనుకుంటున్నా. అండ్ ఈ హాఫ్ని కూడా చదవండి, సెకండ్ హాఫ్. రైట్, చదివారనుకుంటున్నా. ఒకసారి క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2,
క్వశ్చన్ నెంబర్ 3 and 4. క్వశ్చన్ నెంబర్ 5. ఈ 5 క్వశ్చన్స్ మీరు చదువుకున్నారు కదా, ఓన్గా అటెంప్ట్ కూడా చేస్తున్నారు అనుకుంటున్న వీడియో పాస్ చేసి ఇప్పుడు మీరు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే వినడానికి ట్రై చేయండి. చలో, దిస్ ఇస్ మై టర్న్ టు రీడ్ ద ప్యాసేజ్. ఐల్ స్టార్ట్ రీడింగ్ దిస్ నౌ. కమ్ ఆన్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ప్యాసేజ్ చదువుకొని ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. 5 మార్కులు మీకు డైరెక్ట్గా ఒక ప్యాసేజ్ ఇస్తుంది. చలో స్టార్ట్ చేద్దాం. అ కన్జ్యూమర్ ఈజ్ సెట్ టు బి అ కింగ్ ఇన్ ద మార్కెట్ డ్యూ టు ఎవర్ గ్రోయింగ్ కాంపిటీషన్ and in an attempt to maximize profits by selling more, some producers are tempted to engage in unscrupulous, exploitative and unfair trade practices like hoarding, black marketing, etc. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఒక మార్కెట్లో ఒక కన్జ్యూమర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది ప్యాసేజ్ చెప్పడానికి ట్రై చేస్తుంది. కన్జ్యూమర్ ఉంటేనే బిజినెసెస్ రన్ అవుతాయి. ఎంత పెద్ద బిజినెస్లో ఎంత పెద్ద ప్రోడక్ట్ తయారు చేసినా దానికి కొనే కన్జ్యూమర్ కావాలి. కన్జ్యూమర్లో కనుక కాంపిటీషన్ ఉంటే కనుక 100% బిజినెసెస్ థ్రైవ్ అవుతాయి, అవునా కదా. అండ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ బిజినెస్ మెన్ ఏం చేస్తున్నారు అంటే, అక్కడక్కడ ఈ కన్జ్యూమర్స్ చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి హోర్డింగ్ చేస్తున్నారంట. అన్స్క్రూపులస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, అనెథికల్గా బిజినెస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు, అన్ఫేర్ ట్రేడ్ మెథడ్స్ వాడుతున్నారు. లైక్ హోర్డింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, చాలా స్టాక్ ఒకటే దగ్గర దాచిపెట్టుకోవడం, వేరే వాళ్ళకి మార్కెట్లోకి వెళ్ళకుండా హోర్డింగ్ అంటాం. లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మార్కెటింగ్ చేసుకోవడం, ఇట్లాంటివి అన్ఫెయిర్ మెథడ్స్ యూస్ చేసి కొంతమంది బిజినెస్ చేస్తున్నారంట. ఓకే, కన్జ్యూమర్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నెగిటివ్ ట్రేడింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పేసి ప్యాసేజ్ చెప్తుంది. This means that a consumer might be exposed to risk due to unsafe products. హోర్డింగ్ వల్ల ఏమవుతుంది? ఎక్కువ స్టాక్ని ఒక పర్సన్ కనుక హోల్డ్ చేశాడు అనుకోండి, స్టాక్ అవుట్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుట్డేటెడ్ ఆర్ ఓల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అన్సేఫ్ ప్రొడక్ట్స్ అంటాం ఏమంటే యాక్చువల్లీ మనం. సో అన్సేఫ్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చి కన్జ్యూమర్ చేతికి వచ్చే ఛాన్స్ ఉంది, అవునా కదా. అండ్ మైట్ సఫర్ ఫ్రమ్ బ్యాడ్ హెల్త్ డ్యూ టు అడల్టరేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్. కల్తీని ఏమంటాం అంటే అడల్టరేటెడ్, ఓకేనా, రైట్. స్పాయిల్ అయ్యింది, ఓకేనా, దేంతో అయినా మనం మెడిల్ చేసాము, కల్తీ అయింది జరిగిందని చెప్పాలనుకోండి, అడల్టరేటెడ్ కంటెంట్ అంటాం, అడల్టరేటెడ్ ఫుడ్ అంటాం, ఓకేనా. కల్తీ జరిగిన ఫుడ్ ప్రొడక్ట్స్ కనుక మార్కెట్లోకి వస్తే బిజినెస్ కోసం ఒక ఎంటిటీని, ఒక యూనిట్ని సగం చేసి 2 యూనిట్స్లోకి అమ్మితే దాంట్లో కల్తీ చేసేసి, అవునా కదా, బిజినెస్ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట, రైట్. సో కన్జ్యూమర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి క్వాలిటీ కూడా చర్యలు చూసుకోవాలి, రైట్. మైట్ బీ చీట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, నైస్. దేర్ఫర్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ నీడ్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోసము ఒక స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఉంది, నీడ్ ఉంది, అవసరం ఉంది, స్టెప్స్ తీసుకోవాలి. కన్జ్యూమర్ సేఫ్గా ఉండడానికి స్టెప్స్ తీసుకోవాలంట. ఓకే, నైస్. అంటే మనమే అనమాట ప్రొడక్ట్స్ కొనేవాళ్ళం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్క్లూడ్స్ ఎడ్యుకేటింగ్ కన్జ్యూమర్స్ అబౌట్ దేర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, బట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ గెటింగ్ దేర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్డ్. అంటే మీనింగ్ ఏంటి అంటే, కన్జ్యూమర్స్కి ఎడ్యుకేషన్ ఒకటి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ రైట్స్ ఏమున్నాయి, వాళ్ళ హక్కులు ఏముంటాయి. ఒక ప్రోడక్ట్ని మనం కొంటున్నావు అంటే యాజ్ అ కన్జ్యూమర్, యాజ్ అ బయ్యర్ నీకుండే రైట్స్ ఏంటి, నీ హక్కులు ఏంటో తెలుసుకోవాలి. హక్కులు మాత్రమే కాదు, నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుసుకోవాలి. ఎలా నువ్వు బిహేవ్ చేయాలి, అవునా, ఎలా నువ్వు ఏ పద్ధతిలో ఉండాలి. జనరల్గా నీకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి యాజ్ అ కస్టమర్, అవునా కదా, అవి కూడా తెలుసుకోవాలి. రెస్పాన్సిబుల్గా ఉండాలి, నీ హక్కులను కోరుకునేలా ఉండాలి అని తెలుసుకోవాలి కూడా, అవునా, ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఇంకొకటి, నీకు కనుక ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది ప్రొడక్ట్లో, అది నువ్వు ఒకవేళ కనుక ప్రాబ్లం అనిపిస్తే కనుక నువ్వు గ్రీవెన్స్ పెట్టొచ్చు. గ్రీవెన్స్ అంటే కంప్లైంట్ రైజ్ చేయడం. ఆ కంప్లైంట్ని ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే రీడ్రెస్ చేస్తాయి, అంటే సాల్వ్ చేస్తాయి. రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్ అంటే మీనింగ్ సాల్వింగ్ గ్రీవెన్సెస్. మంచి విషయం అది, హెల్దీ. ఎందుకంటే ఒకటి కన్జ్యూమర్ ప్రొటెక్టెడ్గా ఉంటాడు. ఒక కన్జ్యూమర్ ఒక బిజినెస్ కంపెనీ వల్ల అయినా ఏమన్నా ప్రాబ్లమ్ని రేస్ చేస్తే వాళ్ళు కనుక ఆన్సర్ చేశారనుకోండి, సాల్వ్ చేశారనుకోండి, కన్జ్యూమర్ సేఫ్ ఉంటాడు. 2 బిజినెసెస్ కూడా థ్రైవ్ అవుతాయి, వాళ్ళ బిజినెసెస్ కూడా చాలా మంచిగా నడిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అంటే ట్రస్ట్ గెయిన్ అవుతూ ఉంటుంది, అవునా కదా. ఇది మీరు అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్, రైట్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈజ్ బెనిఫిషియల్ నాట్ ఓన్లీ ఫర్ కన్జ్యూమర్ బట్ ఆల్సో ఫర్ బిజినెస్ మెన్. సో ఇది ఈక్వల్లీ బోత్ పార్టీస్కి చాలా హెల్ప్ అవుతుంది, కన్జ్యూమర్కి మాత్రమే కాదు బిజినెస్ మ్యాన్కి కూడా. కన్జ్యూమర్ నాట్ ఓన్లీ Consumer Protection Act 1996 provides 6 rights to consumers. In addition to rights, consumer has certain responsibilities. Protection Act 1986 అంట 6 రైట్స్ ఇస్తుందంట కన్జ్యూమర్స్కి, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తుందంట. ఓకే, రైట్. ఆల్సో రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. రైట్స్ ఉన్నాయంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఓకే, బాగుంది. Unless a consumer fulfills these responsibilities, it may not be possible for him to enforce his rights. అతను రెస్పాన్సిబిలిటీస్ని ఫస్ట్ నిర్వర్తించలేకపోతే ఒక ప్రాపర్ కన్జ్యూమర్ లాగా అతను రైట్స్ అడిగే సిచ్యువేషన్లో పొజిషన్లో ఉండలేడు. రెస్పాన్సిబుల్గా ఉండాలి. రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్ ఉండాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అవునా.
రైట్. ఇన్ ఇండియా సెవరల్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాటిని అంటాం ఎన్జిఓస్. గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కొన్ని, ప్రైవేట్ వన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని అంట, రైట్, హ్యావ్ బీన్ సెటప్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్. కన్జ్యూమర్ యొక్క ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ స్టెప్స్ తీసుకుంటున్నాయంట. ఓకేనా, రైట్. ఎన్జిఓస్ హ్యావ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడ్ ఎడ్యుకేటింగ్ ద జనరల్ పబ్లిక్. వీళ్ళ పని ఏంటి బేసికల్గా అంటే పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం, కన్జ్యూమర్స్ని ఎడ్యుకేట్ చేయడం త్రూ సెమినార్స్ అండ్ వర్క్షాప్స్. సెమినార్స్ పెట్టేసి, వర్క్షాప్స్ పెట్టేసి మీ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మీకు తెలిసేలా చేయడం, అవునా కదా, ఎడ్యుకేట్ చేయడం, అవునా, బాగుంది, అవునా. ప్రొవైడింగ్ లీగల్ అసిస్టెన్స్ టు కన్జ్యూమర్స్ ఫైలింగ్ కంప్లైంట్స్ ఇన్ కోర్ట్స్. ఒకవేళ ఎవరికైనా తీవ్రమైన ఒకవేళ ప్రాబ్లం కనుక వాళ్ళు ఫేస్ చేసినట్టయితే కంపెనీ వల్ల, వాళ్ళ సైడ్ నుంచి లీగల్ కంప్లైంట్స్ రైజ్ చేయడానికి కన్జ్యూమర్స్ సైడ్ నుంచి కంప్లైంట్స్ కోర్ట్స్లో ఫైల్ చేసి వాటి ఫైట్ చేయడం, హెల్ప్ చేయడానికి కూడా ఈ ఎన్జిఓస్ పనిచేస్తాయంట. బ్యూటిఫుల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఇన్ ద బిజినెస్ రియాలిటీ. ఎస్ ఆర్ నో? లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్స్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 96, ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ నౌ. ఓకే, ఏమవుతుంది, ప్యాసేజ్ని ఫస్టే డిస్కస్ చేస్తున్నా ఎందుకంటే ప్యాసేజ్ చాలా ఎసెన్షియల్ మీకు చెప్పడం కోసం. ఓకే, కమాన్ గైస్. ద అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ హ్యావ్ క్రాప్డ్ అప్ డ్యూ టు. దీని ఆన్సర్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ నాట్ బీ ఆస్కింగ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. You need to post the answer of every question that is displayed on the screen in the comment sections below. ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ మీరు టైప్ చేసి నాకు చూపించండి. ఓకేనా, డన్. నీ సైడ్ నుంచి ఇన్పుట్ నాకు ఇవ్వు. ఏంటి ఆన్సర్? ద అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ హ్యావ్ క్రాప్డ్ అప్ డ్యూ టు. అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎందుకు జరుగుతున్నాయి? ఎవర్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టా? కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నాయా? నో. ఎవర్ గ్రోయింగ్ మార్కెట్ వలన? నో. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ వలన? నో. సో ఆన్సర్ ఏంటంటే ఎవర్ గ్రోయింగ్ కాంపిటీషన్ ఎప్పటికీ పెరుగుతుంది కాబట్టి దానివల్లనే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కూడా పెరుగుతున్నాయి, ఒకరిని మించి ఒకరు పర్ఫామ్ చేయడం కోసం, అవునా కదా, రైట్. సో బ్యూటిఫుల్, దట్ ఈస్ ది ఆన్సర్, అవునా కదా, రైట్, ఎక్సలెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 97, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఇన్వాల్వ్స్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది దేన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఉంటుంది అంట. 3 సెంటెన్స్ ఉన్నాయి, ఏది కరెక్ట్ చెప్పాలి. ఎడ్యుకేటింగ్ కన్జ్యూమర్స్ అబౌట్ దర్ రైట్స్. ఎస్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఒక కన్జ్యూమర్కి అతని రైట్స్, హక్కులు ఏంటో తెలిసేలా చెప్పడం. 2, ఎడ్యుకేటింగ్ కన్జ్యూమర్స్ అబౌట్ దేర్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ ఓన్లీ రైట్స్ బట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ వెల్. యా, దట్స్ ట్రూ. సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. థర్డ్ పాయింట్, హెల్పింగ్ కన్జ్యూమర్స్ ఇన్ గెటింగ్ దేర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్డ్. యా, ఎవ్రీ పాయింట్ ఈజ్ మెన్షన్. ఈ 3 మనం చదివాం ఎక్కడ, అవునా. రీడ్రెసల్ ఇక్కడ కనిపించింది, చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ గ్రీవెన్సెస్ రీడ్రెసల్ మొత్తం ఉంది కదా. ఆల్ ద పాయింట్స్ ఆర్ కరెక్ట్. అట్లాంటప్పుడు మన ఆన్సర్ ఏం కావాలి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏ, సి కాదు, ఏ అండ్ బి కాదు. సో ఏ, బి అండ్ సి ఇది యాక్చువల్గా. సో సి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ సి ఆర్ 3 అనుకోండి. ఓకేనా, 3 ఈస్ ది ఆన్సర్. ఆల్ ఆఫ్ ది సెంటెన్సెస్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్, రైట్. బ్యూటిఫుల్. నౌ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? నౌ విచ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఇచ్చిన ప్యాసేజ్ బట్టి ఏ సెంటెన్స్ కరెక్ట్ కాదు. ఓకే, ఎన్జిఓస్ ఆర్ గవర్న్ బై గవర్నమెంట్. ఎన్జిఓస్ అనేవి గవర్నమెంట్ గవర్న్ చేస్తుందా? నో, ఇది ట్రూ కాదు. మరి అదే ఆన్సర్ డైరెక్ట్గా ఇవాళ హోల్డ్ చేయండి. ఓకే, ఎన్జిఓస్ హ్యావ్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఎస్, బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్. ఎన్జిఓస్ అనేవి గవర్నమెంట్ కిందకి రావు కాబట్టి అవి ఇండిపెండెంట్గా పనిచేస్తాయి, అవునా కదా. సో ఆప్షన్ 2 అనేది ట్రూ అనమాట. ట్రూ అయితే మన ఆన్సర్ కాదు, అవునా. నెక్స్ట్ వన్, ఎన్జిఓస్ ఎడ్యుకేట్ ద జనరల్ పబ్లిక్ త్రూ సెమినార్స్. ఆబ్వియస్గా ఇది కూడా నిజమే కదా, రైట్, ట్రూ అనమాట. నెక్స్ట్, ఎన్జిఓస్ హ్యావ్ బీన్ సెటప్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. అవును కదా, మరి ఇది కూడా ట్రూనే. సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఫాల్స్ ఈస్ 1. దట్ ఈస్ ది ఓన్లీ స్టేట్మెంట్ దట్ ఈస్ నాట్ ట్రూ, అవునా కదా, అది కరెక్ట్ కాదు, అవునా. దట్స్ ఇట్. 1 మార్క్ అనమాట. ఇలా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మీకు మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది. బేసిక్స్ కనుక మీరు చదువుకుని వెళ్తే తప్పకుండా మంచి మార్క్స్ మీరు ఎగ్జామినేషన్లో స్కోర్ చేస్తారు. ఇంగ్లీష్ అంటే భయము అనేది పక్కన పెట్టేసి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ని చదువుకొని ప్రిపరేషన్ చేసుకొని మంచిగా రివైజ్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి కాన్ఫిడెంట్గా వెళ్ళండి. మంచి పర్ఫార్మెన్స్ మీరు చేసేస్తారు హైకోర్టు ఎగ్జామ్లో, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే స్టూడెంట్స్ నీట్గా వింటున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు, రిలేటివ్స్కి, అందరికీ వీడియోస్ని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది అందరికీ. ఓకే, కమాన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్? ఎన్జిఓస్ పని ఏంటి? టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్, ఇది కరెక్టే మరి. అండ్ నెక్స్ట్, టు ఆర్గనైజ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, ఇది కూడా కరెక్టే. టు ఫైల్ కంప్లైంట్స్ ఇన్ కోర్ట్స్, కరెక్టే. టు టేక్ అప్ లీగల్ ఇష్యూస్. వాట్ ఈస్ ద పర్పస్? రియల్ పర్పస్ కావాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్? ఎందుకంటే టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. మెయిన్గా కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని వాళ్ళు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ చేయాలి. కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ అంటే కన్జ్యూమర్ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు బయటికి పోర్ట్రే చేయాలి, అవునా కదా. దే నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్. సో దాంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 1 అవుతుంది అనమాట. సింపుల్, యా.
ఇలా మీరు ఆన్సర్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ప్యాసేజ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ హెల్ప్స్ ఇన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది దేంట్లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్ సప్లైలో హెల్ప్ అవుతుందా కన్జ్యూమర్ ప్రొటెక్షన్? నో. నెక్స్ట్, ఫిక్సింగ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ యొక్క ప్రైస్ని డిసైడ్ చేయడంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది హెల్ప్ అవుతుందా? కాదు. ప్రొవైడింగ్ లో రేంజ్ ప్రొడక్ట్సా? కాదు. రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్, ఒక గ్రీవెన్స్ కనుక ఒక కస్టమర్కి ఉంటే అది సాల్వ్ చేయడంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చాలా చాలా ఎక్కువగా పనిచేస్తుంది. అవునా కదా? దాట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో ఆన్సర్ రీడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్సెస్. చలో గైస్, సో ఫ్రమ్ హియర్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది గ్రామటికల్ క్వశ్చన్స్ అండ్ క్యాప్ క్వశ్చన్స్. ఓకే, మనం చేద్దాం 61 క్వశ్చన్ నుంచి 75 క్వశ్చన్ వరకు. ఓకేనా? ఎందుకంటే ఇంక్లూడింగ్ ద ప్యాసేజ్ విల్ బి సాల్వింగ్ 20 క్వశ్చన్స్ నౌ. రైట్, లెట్స్ స్టార్ట్. కమ్ ఆన్. Choose the correct feminine noun for underlined word. Okay, he is the instructor of the program. So ఫెమినిన్ వర్డ్ అడుగుతున్నారు దేనికి అంటే ఇన్స్ట్రక్టర్. ఓకే, ఇన్స్ట్రక్టర్ అనే వర్డ్కి ఫెమినిన్ ఫామ్ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. చాలా సింపుల్ కదా, ఒకసారి ఆప్షన్స్ చూడండి, మీకు ఏమైనా స్ట్రైక్ అవ్వచ్చు ర్యాండమ్గా కాకపోయినా. ఇన్స్ట్రక్టర్స్ ఉంది, షీ ఇన్స్ట్రక్టర్ అంటారా, ఫీమేల్ ఇన్స్ట్రక్టర్ అంటారా, ఇన్స్ట్రక్టర్ లేడీ అంటారా. ఇన్స్ట్రక్టర్ అనేది బేసికల్గా ఎవరి కోసం అంటే మేల్స్ కోసం వాడే ఒక టర్మ్ అనమాట. దిస్ ఇస్ అ టర్మ్ దట్ ఈస్ యూస్డ్ ఫర్ మేల్స్. ఓకే, వాట్ అబౌట్ ఫీమేల్స్? ఫీమేల్ ఇన్స్ట్రక్టర్స్ని ఏమని అనాలి? దట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? చాలా సింపుల్ అన్న, మీరు చెప్పండి. యాక్టర్ అంటే నటుడు, అవునా? అదే ఒకవేళ ఒక లేడీ అయితే ఆమెను ఏమంటాం యాక్చువల్గా మనం? యాక్ట్రెస్ అంటాం. ఏమంటాం యాక్చువల్గా మనం? దట్స్ ఇట్, అవునా కదా? ఎయిర్ హోస్టెస్, యాక్ట్రెస్, అవునా కదా? విన్నా మనం చాలాసార్లు. అట్లాంటప్పుడు మనం ఒక మేల్ టర్మ్కి ఫీమేల్ టర్మ్ రాయాలి అంటే వీ కెన్ సింప్లీ రైట్ ఇన్స్ట్రక్ట్రెస్. దట్ ఈస్ ది అబ్సల్యూట్లీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇన్స్ట్రక్ట్రెస్ అనమాట. ఓకేనా? సో షీ ఇన్స్ట్రక్టర్ కరెక్ట్ కాదు, లేకపోతే ఫీమేల్ ఇన్స్ట్రక్టర్ కాదు, ఇన్స్ట్రక్టర్ లేడీ కాదు. ఓకేనా? కరెక్ట్ ఏంటి అంటే ఆన్సర్ ఇన్స్ట్రక్ట్రెస్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. లయన్ కనుక మేల్ అయితే, లయన్ బేసికల్గా మేల్ జెండర్ చూపిస్తుంది. మాస్కులిన్ జెండర్, ఫెమినిన్ జెండర్ ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ లయనస్. ఏమవుతుంది యాక్చువల్గా? లయనస్. సో వి సింప్లీ యాడ్ ఈఎస్ఎస్ టు ప్రొడ్యూస్ ద ఫెమినిన్ ఫామ్. దీని అంటాం ఫెమినిన్ ఫామ్. నౌన్స్ అనే టాపిక్లో మీరు చదువుకోవాలి. ఫెమినిన్ ఫామ్ ఆఫ్ ఎనీ నౌన్ మీరు ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇలా ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? నాట్ ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ హియర్, రైట్? ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళడానికి సరిపోతుంది, రైట్? నౌన్స్ అనే ఏరియా నుంచి ఫస్ట్ క్వశ్చన్ మనకు అవుతుంది అనమాట. నో, తప్పకుండా ప్రతి ఒక్క ఏరియా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కవర్ చేయండి, బేసిక్ లెవెల్లో కవర్ చేయండి. చూసారా, జెండర్ గురించి, టైప్స్ గురించి క్వశ్చన్స్ వస్తాయి, రూల్స్ ఏం కాకుండా ఈజీ క్వశ్చన్సే కదా, రైట్? ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆర్ గివెన్ యాజ్ ఆప్షన్స్. ఓకే, ఎర్రర్ని ఐడెంటిఫై చేయండి, రైట్? వాట్ ఈస్ ద మిస్టేక్ ఇన్ ద గివెన్ సెంటెన్స్? ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. లాస్ట్ నైట్ ఐ లైడ్ ఆన్ ద కార్పెట్ అండ్ ఫెల్ అస్లీప్. బ్యూటిఫుల్ క్వశ్చన్. కన్ఫ్యూజింగ్ వర్క్ ఫార్మ్స్ ఆఫ్ లై. బాగా గుర్తుపెట్టుకోండి, లై యొక్క వర్క్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో లై వర్క్ ఫార్మ్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది మన కోర్సులో చాలా డీటెయిల్డ్గా నీట్గా టైం స్పెండ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు డిస్కస్ చేసే ఒక ఏరియా. లై యొక్క వర్క్ ఫార్మ్స్ చెక్ చేసుకుంటూ పోతే లైకి 2 కాంటెక్స్ట్లో మనం లై వర్క్ ఫార్మ్స్ వాడతాం. లై V1 అవుతుంది, ఎనీవే చూడండి ఒకసారి, V1 అండ్ దాని V2 సెకండ్ ఫామ్, పాస్ ఫామ్ అవుతుంది V3 అండ్ V4, రైట్? V1లో లై ఒకవేళ కనుక స్లీపింగ్ అనే సెన్స్లో యూస్ చేస్తే ఈ వర్డ్ని, ఏ సెన్స్లో? స్లీపింగ్ అనే సెన్స్ యూస్ చేసాం అనుకోండి, పడుకోవడం అనే సెన్స్లో వాడితే లైకి పాస్ట్ సెన్స్ ఏమవుతుంది అంటే వి యూస్ ద ఎక్స్ప్రెషన్ లే. ఏమి యూస్ చేస్తాం యాక్చువల్గా? లే అనే ఒక పాస్ట్ సెన్స్ వాడతాం. అండ్ పార్టిసిపుల్లో యూస్ చేస్తాం లెయిన్, అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది లయింగ్ అనమాట. ఓకేనా? దీస్ ఆర్ ది వర్క్ ఫార్మ్స్. ఓకే, క్లియర్ కదా? ఇక్కడేం కనిపిస్తుంది చూడండి ఒకసారి, లైడ్. ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే లై అనే వర్డ్ కనుక ఒకవేళ అది పడుకోవడం అనే సెన్స్ కాకుండా ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం గురించి యూస్ చేస్తే, టు సే అన్ట్రూ థింగ్స్ ఆర్ లయింగ్ అంటే అబద్ధం చెప్పడం. యాక్చువల్గా అబద్ధం అనే సెన్స్లో కనుక మనం లై అనే వర్డ్ యూస్ చేస్తే ఇన్ దాట్ కాంటెక్స్ట్ ద వర్డ్ లై కెన్ బి రిటర్న్ యాజ్ లైడ్ అండ్ లయింగ్. సో వీటిని అంటాం కన్ఫ్యూజింగ్ వర్క్ ఫార్మ్స్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం వాటి వర్క్ ఫార్మ్స్ని డిసైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ సెన్స్ అవసరమైతే అది వాడుకోండి. అబద్ధం చెప్పడమా లేకపోతే పడుకోవడమా, అంతే. ఓకేనా? కమా. లాస్ట్ నైట్ నేను కార్పెట్ పైన పడుకున్నాను అని చెప్పాలంటే ఇక్కడ లైడ్ యూస్ చేయొచ్చా? నో, బికాస్ ద టర్మ్ లైడ్ మీన్స్ దాట్ యు ఆర్ లయింగ్, యాక్చువల్లీ అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి. లేదు పడుకున్నాను చెప్పాలనుకోండి, యూ డోంట్ సే లైడ్. యాక్చువల్లీ ఈ లైడ్ అనే వర్డ్కి రిప్లేస్మెంట్లో మీరు లే అనే పాస్ట్ టెన్స్ యూస్ చేస్తారు. అందుకే ఐ లైడ్ అనకుండా అంటారు ఐ లే ఆన్ ద కార్పెట్. కన్ఫ్యూజింగ్ వర్క్ ఫార్మ్స్, ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వర్బ్ అనే టాపిక్ నుంచి వస్తుంది. సో తప్పకుండా చెక్ చేయండి. ఓకే, టెన్సెస్, వర్బ్ ఫార్మ్స్, వెరీ బేసిక్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఒక మంచి క్వశ్చన్ అనమాట. సో లైడ్ ప్లేస్లో లే రావాలి,
ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది కాబట్టి ఎస్ఏ ఆప్షన్ 4 కంటైన్స్ ఎర్రర్. దట్స్ ఇట్. 4ని మీరు కనుక బబుల్ చేశారు ఆర్ క్లిక్ చేశారు అంటే మార్క్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఇంత సింపుల్గా ఉంటుందండి ఇంగ్లీష్ ఏమి అసలు డిఫికల్ట్ కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 63, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఆర్ గివెన్ యాజ్ ఆప్షన్స్. అగైన్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయండి. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ ఎలా చేయాలి నేను పైన ఐ ట్యాబ్లో ఒక వీడియో పెడతాను, చూడండి తప్పకుండా. ఓకే, మన ఛానల్లో చాలా వీడియోస్ ఫ్రీగా కూడా ఉన్నాయి. ఓకే, ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. రైట్, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని నౌన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఇది ఇంకొక నౌన్స్ టాపిక్ నుంచి వచ్చే సెకండ్ క్వశ్చన్ అనమాట. రైట్, ఎథిక్స్ ఉంది, లేకపోతే మ్యాథమెటిక్స్ ఉంది, లేకపోతే పాలిటిక్స్ ఉంది, అవునా కదా. రైట్, సో ఇలాంటి టర్మ్స్ ఉంటాయి యాక్చువల్గా. పాలిటిక్స్ అంటాం, అవునా, లేకపోతే చెస్ అంటాం, అవునా, ఈ నౌన్స్ ఉంటాయి. ఆల్ దీస్ నౌన్స్ ఆర్ ఎండింగ్ విత్ లెటర్ ఎస్. ఈవెన్ దో దే ఆర్ ఎండింగ్ విత్ లెటర్ ఎస్, ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ బేసికలీ కన్సిడర్డ్ టు బి సింగులర్. ఇవన్నీ కూడా ఎస్తో పాటు వచ్చినా కూడా సింగులర్ నౌన్సే అవుతాయి. పాయింట్ ఏంటి, ఎక్కువగా నౌన్స్ ప్లూరల్స్ అవుతాయి కదా ఎస్తో వస్తే. లైక్ వర్కర్ ఉన్నాడు అంటే ఒకడు, ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారు అనుకోండి, మీరు సింపుల్గా అంటారు వర్కర్స్ ఉన్నారు. ఎస్ అడిషన్ వల్ల ఏమవుతుంది అంటే, బికాస్ ఆఫ్ ద అడిషన్ ఆఫ్ ఎస్ నౌన్ అనేది అవుతుంది ప్లూరల్ ఫామ్. అవునా కాదా, మీరే నాకు చెప్పండి. అవునా, బట్ ఇక్కడ ఎస్ ఉన్నా కూడా ఇది ప్లూరల్ కాదు, ఎస్ ఉన్నా కూడా సింగులర్ అయ్యే కొన్ని నౌన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో, అలాంటి నౌన్స్ అనమాట. ఎథిక్స్తో మనము ఆర్ యూజ్ చేయము, ఆర్ అనకుండా ఎథిక్స్లో ఎస్ ఉన్నా కూడా సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. ఐ హోప్ దిస్ ఈజ్ విజిబుల్. రైట్, సో వి సే ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తే ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, మోరల్ వాల్యూస్, నైతిక విలువలు ఉండాలి అని చెప్తాం అనమాట. సో ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆర్ కట్ చేయండి, ఇక్కడ మీరు ఈజ్ పెట్టాలి. దిస్ పార్ట్ కంటెన్స్ ఎర్రర్, ఆప్షన్ 1ని మార్క్ చేయండి, మార్క్స్ వస్తాయి. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో నాది ఒక హంబుల్ రిక్వెస్ట్ అన్న. సో ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా ఈ వీడియోని చూస్తూ చాలా హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారో అందరూ స్టూడెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్ కౌంట్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో మన ఫ్యామిలీలో మీరు మెంబర్స్ అనేది చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చాలామంది ఫ్రెండ్స్కి కూడా కనుక వీడియో షేర్ అయితే అందరికీ చాలా బలం చేకూరినట్టు అవుతుంది. ఓకేనా, అందరూ కూడా ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా సాలిడ్గా చేస్తారు, అవునా కదా, మంచిగా ప్రిపరేషన్ చేస్తారు. సో నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ ప్రాబ్లం ఉందో తెలియదు, ఏ విలేజ్లో కూర్చొని ఎక్కడ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్కి ఇంగ్లీష్ అవసరం ఉందో మనకు తెలియదు. అతని చేతికి కనుక మన వీడియో వెళ్ళిందనుకోండి, అతని ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా వరకు బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, అండ్ మన సబ్స్క్రైబర్ కౌంట్ని ఇంక్రీజ్ చేయడంలో మీరు కూడా మీ భాగం రోల్ ప్లే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, రైట్ గైస్, షేర్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఎథిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 నౌ. ఐ ఆమ్ సీనియర్ డాష్ హిమ్. ఓకే, సో చాలా సింపుల్. ఇది సీనియర్ అనే వర్డ్లో ఓఆర్ వర్డ్ ఉంది కాబట్టి సో వీటిని అంటాం లాటిన్ అడ్జెక్టివ్స్ యాక్చువల్లీ. అండ్ లాటిన్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఓఆర్ వర్డ్స్ లాటిన్ అడ్జెక్టివ్స్ వస్తే ఆ లాటిన్ అడ్జెక్టివ్స్తో పాటు ఆల్వేస్ మనం దాన్ యూజ్ చేయకుండా యాక్చువల్గా టు యూజ్ చేయాలి. వీ డోంట్ యూజ్ దాన్ యూజ్ చేయము. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దాన్ విల్ బీ యూజింగ్ టు. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఐఎమ్ సీనియర్ దాన్ హిమ్ కరెక్టా, దెన్ హిమ్ కరెక్టా, ఎట్ హిమ్మా, లేకపోతే టు హిమ్మా? ఓఆర్ వర్డ్స్తో టు అనే ప్రిపోజిషనే వస్తుంది. ఇదొక బేసిక్ క్వశ్చన్ కదా, ఇదొక ఫండమెంటల్ క్వశ్చన్ అయిపోయింది. సో ఐఎమ్ సీనియర్ టు హిమ్ అంటాం, అవునా కదా, ఐఎమ్ జూనియర్ టు హిమ్ అంటాం, I am superior to him అంటాం. Yes or no? So the adjectives that end with OR take preposition to after it. ఓకేనా, దాన్ని తీసుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. అండ్ నోట్బుక్లో ప్యారలల్ ఇవన్నీ రాస్తూ ఉండండి. రైట్, ఓకే, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ నౌ. దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫాస్ట్గా. వాట్ ఈస్ ది ఆన్సర్? హీ బ్రోక్ ఇన్ టు టీయర్స్ ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ హిస్ అంకుల్స్ డెత్. ఈ 4 అండర్లైన్ వర్డ్స్లో ఎక్కడో మిస్టేక్ ఉందంట. అదేంటో తెలుసా? We don't say he broke into tears, but we say he burst into tears. वो अचानक रोने लगा అంట కదా జనరల్గా, రైట్? ఓ అచానక్ రోనే లగా అంటే మీనింగ్ ఏంటంటే సడన్గా అతను ఏడవడం స్టార్ట్ చేశాడు, కళ్ళ ముందే సడన్గా అంతా బాగా సడన్గా ఏడవడం స్టార్ట్ చేశాడు. వి సే ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ హీ బర్స్ట్ ఇంటూ టీయర్స్. If I say someone burst into tears, that simply means that he started crying immediately. He started crying all of a sudden. So, started crying all of a sudden అని ఎప్పుడు చెప్పాలన్నా కూడా సడన్లీ అనే సెన్స్లో, సడన్గా కళ్ళ ముందు అనుకోకుండా అతను ఏడవడం, ఒక పర్సన్ ఏడవడం మీరు చూశారు చెప్పాలనుకోండి, యూస్ ది ఎక్స్ప్రెషన్ బర్స్ట్ ఇంటూ టీయర్స్. యూ డోంట్ సే బ్రోక్ ఇంటూ టీయర్స్, యూ సే బర్స్ట్ ఇంటూ టీయర్స్. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్, ఇక్కడ బ్రోక్ తీసేసి ఏం రాయాలి అంటే బర్స్ట్ రాయాలి. సో వి సే he burst into tears. I hope this is visible in pink, right? So ఇది కరెక్ట్ అనమాట. సో బ్రోక్ కట్ చేయండి, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఆప్షన్ 3 మార్క్ చేయండి, దట్స్ ఇట్. ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చదవాలి. గ్రామర్ ఎంత ఇంపార్టెంటో వొకాబ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామ్.
Question number 66. So what is the answer of this next question? Okay, so ఇది మనం చెక్ చేద్దాం సార్. Okay, question number 66 చూద్దాం సార్. Right, he is official in charge of museum and looks after the overall administration. An official in charge of any museum is basically called a curator. Let me write it in big letters. Curator అంటాం యాక్చువల్గా. Curator is a person who is acting as who acts as అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ అ మ్యూజియం. ఒక మ్యూజియం యొక్క రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేసే ఒక పర్సన్, ఎవరైతే మ్యూజియం యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్ఛార్జ్ ఉంటాడో అతన్ని అంటాం మనం క్యూరేటర్ ఆఫ్ ది మ్యూజియం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి, క్యూరేటర్, దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4. కాస్మోపాలిటన్ అంటే ఎవరు సార్? కాస్మోపాలిటన్ సింప్లీ మీన్స్, ఇఫ్ ఐ సే హైదరాబాద్ ఈస్ బికమింగ్ అ కాస్మోపాలిటన్ సిటీ, దట్ మీన్స్ దిస్ ఈస్ యాక్చువల్లీ గెయినింగ్ ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇంటర్నేషనల్ అనే సెన్స్లో, గ్లోబల్ అనే సెన్స్లో, ఆర్ ఇంటర్నేషనల్గా ఉన్న ప్రతి ఒక్క వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క నేషన్ వాళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్పాలంటే వరల్డ్లీ అనే సెన్స్లో మనం ఒక వర్డ్ని యూజ్ చేయాలి అంటే వి యూస్ ద వర్డ్ కాస్మోపాలిటన్ ఓవర్ దెన్. కాస్మోపాలిటన్ సింప్లీ మీన్స్ ఇంటర్నేషనల్. ఏమంటాం? ఇంటర్నేషనల్, దాట్స్ ఇట్. సో ఇప్పటికైతే మనకి కాస్మోపాలిటన్ ఆన్సర్ అక్కర్లేదు. ఓకేనా. కార్టోగ్రాఫర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డ్రాయింగ్ మ్యాప్స్. మ్యాప్స్ కనుక గీసే ఒక ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే, మ్యాప్స్ డ్రా చేసే ఎక్స్పర్ట్ని ఇంగ్లీష్లో అంటారు కార్టోగ్రాఫర్. ఇవి మీరు నేర్చుకోవాలి. సో ఒకాబ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రామర్తో పాటు మీరు ఒకాబ్ క్వశ్చన్స్ చేయండి. నేను మీకు ఇచ్చే ఒక హింట్ అనమాట. ఒకాబులరీ చదవండి. మన యూట్యూబ్ ఛానల్లోనే ఆల్మోస్ట్ 40+ అవర్స్ వీడియోస్ ఒకాబులరీ నుంచి ఉన్నాయి. ఐ ట్యాబ్లో ఒకాబులరీ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ పెడతా, అవన్నీ నీట్గా ఫాలో అవ్వండి. డైరెక్ట్గా దాంట్లో నుంచి క్వశ్చన్స్ దిగుతాయి. ఓకే, బాగా చదువుకోండి. అండ్ మన యాప్లో కనుక ఎన్రోల్ అయ్యారనుకోండి, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీట్గా కవర్ అవుద్ది, ఇంక్లూడింగ్ ఒకాబులరీ. ఓకే, చలో గైస్. సో కార్టోగ్రాఫర్ అంటే మ్యాప్స్ డ్రా చేసే పర్సన్ అనమాట. నెక్స్ట్ కేర్ టేకర్ అయితే మీకు తెలిసిన వర్డే, సో కేర్ టేకర్ కాదు ఆన్సర్. ఇన్ఛార్జ్ ఆఫ్ మ్యూజియం అంటారు క్యూరేటర్. ఏమంటారు? క్యూరేటర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ బెస్ట్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ గివెన్ ఫ్రేజ్ కాల్ అప్. చాలా సింపుల్ అన్న. కాల్తో కనుక మనము కాల్ అప్ యూస్ చేసామనుకోండి, ప్రిపోజిషన్ అప్, ఇది ప్రిపోజిషన్ అనమాట. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్. యాక్చువల్లీ దిస్ ఈస్ కాల్డ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్. సో మీరు ఫ్రేజల్ వర్బ్స్ వాటి మీనింగ్స్ చదవండి, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ యూసేజ్ వాటి సెన్సెస్ కూడా చదవండి. టు కాల్ అప్ సమ్మన్ సింప్లీ మీన్స్ టు టెలిఫోన్ సమ్మన్. బాగా గుర్తుపెట్టుకోండి. టు కాల్ అప్ సమ్మన్ సింప్లీ మీన్స్ టు టెలిఫోన్ సమ్మన్. ఫోన్ తీసుకొని ఒక పర్సన్ కన్నా మనం కాల్ చేసాం అనుకో, టెలిఫోనింగ్ సమ్మన్ ఇస్ బేసికలీ కాల్డ్ కాలింగ్ సమ్మన్ అప్. లెట్ మీ కాల్ మై బ్రదర్ అప్. ఇఫ్ ఐ సే ఐ విల్ కాల్ మై బ్రదర్ అప్, దట్ సింప్లీ మీన్స్ ఐ విల్ టెలిఫోన్ మై బ్రదర్. అది మ్యాటర్ అనమాట. సో ఫోన్ తీసుకొని కనుక ఒక మనిషికి కాల్ చేయాలని చెప్పాలనుకోండి, అక్కడ మనం యూస్ చేసే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాల్ అప్. ఓకేనా. సో వెల్కమింగ్ అనే సెన్స్ రావట్లేదు, ఇన్వైటింగ్ సెన్స్ రావట్లేదు, హ్యాపెనింగ్ సెన్స్ కాదు. ఆన్సర్ అవుతుంది టు ఫోన్ సమ్మన్, టు టెలిఫోన్ సమ్మన్. దాట్స్ ఇట్. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 68. లుక్ ఎట్ ద ఫ్లాక్ ఆఫ్ బీస్ అరౌండ్ ద హైవ్. వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫ్లాక్ ఆఫ్ బీస్ అనేది అన్నం అనేది చాలా తప్పనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఫ్లాక్ అనే వర్డ్ మందని చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు అంటున్నారు బీస్ అని. బీస్ అనేవి ఏంటి యాక్చువల్గా? ఈగలు, తేనెటీగలు అంటాం అనుకోండి, దాన్ని మంద అనరు జనరల్గా, అవునా కదా రైట్? సో ఫ్లాక్ అనేది దేనికోసం వాడతామంటే వి సే ఫ్లాక్ ఆఫ్ షీప్ యాక్చువల్లీ. గొర్రెల మందని బేసికల్ ఏమంటామంటే ఫ్లాక్ అనమాట. ఓకే, ఇమాజిన్ గొర్రెలు ఉన్నాయి కొన్ని. ఓకేనా, ఇలా గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల మందలో, ఇవి యాక్చువల్గా గొర్రెలు అనుకోండి. ఓకేనా. సో గొర్రెల మంద చుట్టూ కూడా ఏం తిరుగుతున్నాయి అంటే ఈగలు, దోమలు తిరుగుతున్నాయి. ఓకేనా, ఈగలు, దోమలు. ఈ రెడ్ వన్స్ ఏంటి అంటే ఈగలు, దోమలు తిరుగుతున్నాయి, బీస్ తిరుగుతున్నాయి. ఏం తిరుగుతున్నాయి యాక్చువల్గా? బీస్. సో షీప్ చుట్టూ కూడా బీస్ తిరుగుతున్నాయి అని చెప్పాలనుకోండి. ఇవన్నీ షీప్ చుట్టూ రెడ్లో ఉన్న డాట్స్ బీస్ తిరుగుతున్నాయని చెప్పాలనుకోండి. విసే లుక్ ఎట్ ద హైవ్ ఆఫ్ బీస్. కరెక్ట్గా రిప్లేస్ చేయాలి వర్డ్స్ని. యాక్చువల్గా మనం అంటాం ఫ్లాక్ ఆఫ్ బీస్ కాదు సార్, హైవ్ ఆఫ్ బీస్ అరౌండ్ ద ఫ్లాక్. యాక్చువల్గా కలెక్టివ్ నౌన్స్ అనేవి ఇంటర్చేంజ్ అయిపోయాయి. ఇలా యూస్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట రైట్. అంటాం లుక్ ఎట్ ద హైవ్ ఆఫ్ బీస్. చూడండి, గుంపులుగా వెళ్తున్న ఈగలు ఉన్నాయి, మంద చుట్టూ తిరుగుతున్నాయి. ఏ మంద? ఫ్లాక్ అంటే ఏంటి? షీప్. గొర్రెల మంద చుట్టూ దోమలు తిరుగుతున్నాయి, ఈగలు తిరుగుతున్నాయి చెప్పాలనుకుంటే ఇలా చెప్తా ఉన్నాడు. లుక్ ఎట్ ద హైవ్ ఆఫ్ బీస్ అరౌండ్ ద ఫ్లాక్. సో ద కలెక్టివ్ నౌన్స్ హ్యావ్ టు బీ ఇంటర్చేంజ్డ్ హియర్ రైట్. వీ నీడ్ టు మేక్ ద కరెక్షన్. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది. సో ఏది ఇన్కరెక్ట్గా వాడారు అంటే ఇక్కడ ఫ్లాక్ ప్లేస్లో ఏంటి? హైవ్ రావాల్సింది యాక్చువల్గా. సో అలా అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫ్లాక్ అనమాట. అవునా కదా? ఫ్లాక్ తీసి హైవ్ పెడితే సరిపోతుంది, ఇంకా ఆబ్వియస్లీ ఇంకోటి ఇంటర్చేంజ్ అయిపోద్ది కాబట్టి. అవునా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఫ్లాక్ అనమాట. దాట్స్ ఇట్. సో బేసికల్లీ మీకు అర్థమైన విషయం ఏంటంటే ఫ్లాక్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. ఈ పేపర్లో నౌన్స్ అనే టాపిక్ పైన కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంది, ఎక్కువసార్లు నౌన్ క్వశ్చన్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అ కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్కి ఇచ్చే నేమ్స్ అవుతాయి కలెక్టివ్ నౌన్స్. ఓకే, ఫ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ షీప్ అవుతుంది. అదే
గ్రూప్ ఆఫ్ హనీ బీస్, గ్రూప్ ఆఫ్ బీస్ని ఏమంటాం అంటే హైవ్ అంటాం అనమాట. వి సే హైవ్ ఆఫ్ బీస్. ఏమంటాం యాక్చువల్గా హైవ్ ఆఫ్ బీస్. హైవ్ అనేది బీస్ యొక్క మందని చూపిస్తుంది, గుంపుని చూపిస్తుంది, సింపుల్ అనమాట. రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే లెండింగ్. లెండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే అప్పు ఇవ్వడము అనా కదా. అప్పు తీసుకోవడాన్ని ఏమంటాం, ఆపోజిట్ చెప్పాలి. సో ద ఆపోజిట్ వర్డ్ బికమ్స్ బారో. అప్పు తీసుకోవడాన్ని అంటే మనం బారో మనీ ఫ్రమ్ సమ్వన్. ఇఫ్ ఐ సే ఐఎమ్ లెండింగ్ మనీ టు సమ్వన్, ఐఎమ్ గివింగ్ ద మనీ టు సమ్వన్, అవునా కదా. సో ఇవన్నీ రెండు క్వైట్ ఆపోజిట్ అనమాట. సో రెవెన్యూ ఆన్సర్ కాదు, బెగ్ అడుక్కోవడం అనమాట. సో లాస్ ఆన్సర్ కాదు, ఆన్సర్ ఏమవుతుందంటే బారో. ఇది తీసుకోవడము, అది ఇవ్వడం అవుతుంది అనమాట. రైట్. సో లెండ్ అంటే ఇవ్వడం, బారో అంటే తీసుకోవడం, అంతే. రైట్. బ్యూటిఫుల్, ఆపోజిట్ వర్డ్స్. సో సినోనిమ్స్ యాంటనిమ్స్ తప్పకుండా చదవండి. ఓకే. ఒకవేళ కనుక మీకు హైకోర్ట్ ఎగ్జామినేషన్స్కి అండ్ ఫర్దర్గా వచ్చే రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సినోనిమ్స్ యాంటనిమ్స్ టాప్ 100 వర్డ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను ఒక వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. రైట్. ఓకే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. రేర్లీ. షీ రేర్లీ ప్లేస్ ద వయలిన్. యాక్చువల్లీ క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంది, బట్ ద రావాల్సిందే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి ముందు ఆర్టికల్ దా పెడతాం. ఎనీవే చూడండి, క్వశ్చన్ చూడండి. షీ రేర్లీ ప్లేస్ వయలిన్ నౌ. రేర్లీ అనే వర్డ్కి మీనింగ్ ఏమవుతుంది, ఏదైనా కూడా అరుదుగా జరుగుతుంది, అవునా కదా. రైట్. ఇదే మీనింగ్ ఇచ్చే వేరే వర్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, దర్ ఆర్ అదర్ వర్డ్స్. రేర్లీని మనం అనొచ్చు హార్డ్లీ. చాలా తక్కువగా ఏదైనా జరుగుతుందని చెప్పాలంటే వీ యూస్ ద వర్డ్ హార్డ్లీ. వీ కెన్ యూస్ ద వర్డ్ స్కేర్స్లీ. బాగా గుర్తుపెట్టుకోండి, స్కేర్స్లీ అన్నా ఏదైనా పని అరుదుగా జరుగుతుంది, అవునా. వీ కెన్ ఆల్సో యూస్ ద వర్డ్ బేర్లీ. బేర్లీ అన్నా కూడా అరుదుగా జరుగుతుంది. ఆర్ వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ కాల్డ్ సెల్డమ్. ఇవన్నీ అరుదుగా జరగడానికి చూపించే కొన్ని టర్మ్స్ అనమాట. ఇప్పుడు చెప్పండి, రేర్లీ అనే వర్డ్కి సినోనిమ్ కేర్ఫుల్లీ అవుతుందా? ఆఫ్టెన్ అంటే తరచుగా, ఇది యాంటనిమ్ అయిపోతుంది. రేర్గా అంటే అరుదుగా జరగడం, ఆఫ్టెన్ తరచుగా, ఎక్కువగా. హ్యాబిచువల్ అలవాటు, అది కూడా ఎక్కువనే. సో ఆన్సర్ తక్కువ అని చెప్పాలంటే అంటాం ఆప్షన్ 2 పేరుతో వస్తుంది చూడండి, సెల్డమ్. ఏమొస్తుంది? సెల్డమ్. ఇలా మీరు వర్డ్స్ సినోనిమ్స్ యాంటనిమ్స్ కూడా చదవాలి. ఓకేనా. రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం. హీ డిసైడెడ్ నాట్ టు డాష్ ఆల్దో దేర్ వర్ so many problems. He decided not to draw out or draw back or draw up or draw on. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అతను వెనుతిరిగి రావడానికి ఇష్టపడలేదు, వెనకడుగు వేయడానికి అని చెప్పాలంటే యు సే he decided not to draw back. Draw back from something simply means to stay away from something, stay away from doing something, or come back in the middle of doing something. గివింగ్ అప్ అనే సెన్స్ వస్తుంది అనమాట. ఆ సెన్స్ మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే డ్రాబ్యాక్. వెనకడుగు వేయకుండా కష్టాలు వచ్చినా కూడా అతను పని చేశాడు చెప్పాలనుకో, హీ డిసైడెడ్ నాట్ టు డ్రా బ్యాక్. సో డ్రా బ్యాక్ కరెక్ట్ అవుతుంది అనమాట, డ్రా అవుట్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 3 అనమాట. రైట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మిగతా ఎక్స్ప్రెషన్స్ ఏవి కరెక్ట్ కావు, ఇది నేర్చుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 72 ఒక సినోనిమ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అబ్రోగేట్ అనే వర్డ్ ఇది చాలా ఫ్రీక్వెంట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చింది. అబ్రోగేట్ సంథింగ్ సింప్లీ మీన్స్ టు రిపీల్ సంథింగ్. ఓకేనా. రిపీల్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటి సార్, అర్థం కాలేదు. రైట్. నిర్మూలించడం అనే సెన్స్ వస్తుంది. టు స్టాప్ ది అకరెన్స్ ఆఫ్ సంథింగ్, టు స్టాప్ ది అకరెన్స్ ఆఫ్ సంథింగ్ ఇస్ కాల్డ్ అబ్రోగేషన్. ఏదైనా లా ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక ప్రిన్సిపల్ ఉంది, అది నడుస్తుంది వైడ్గా, కానీ తప్పు, అప్పుడు ఏం చేయాలి, దాన్ని అబ్రోగేట్ చేయాలి. సతీ సిస్టమ్ వాస్ రిపీల్డ్, సతీ సిస్టమ్ వాస్ అబ్రోగేటెడ్. రూల్స్, లాస్ అనేవి అబ్రోగేట్ చేయడం జరుగుతుంది. అఫీషియల్గా దేనైనా స్టాప్ చేసామంటే, రైట్. If we officially stop the existence of something, that is called abrogation. We basically abrogate the laws. చట్టాన్ని మార్చి చట్టాన్ని మనం కనుక ఆపామనుకోండి, దాని అంటాం అబ్రోగేషన్, అవునా కదా. రిపీల్, ఆర్టికల్స్ని రిమూవ్ చేస్తాం, అవునా కదా. రైట్. చూసారా మీరు, ఆర్టికల్స్ రిమూవ్ చేస్తాం కొన్నిసార్లు, అబ్రోగేషన్ అంటాం వాటిని, అవునా. సో ఆన్సర్ సినోనిమే కావాలి కాబట్టి అబ్సల్యూట్ సంబంధం లేదు. హేట్ఫుల్, హేట్ చేయడం అనే సంబంధం కూడా రావట్లేదు, మీనింగ్ లేదనమాట. కంటిన్యూ అనేది ఆపోజిట్ అయిపోతుంది. ఎరాడికేషన్, నిర్మూలన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఎస్. సతీ సిస్టమ్ని ఎరాడికేట్ చేసాం, అన్నా కదా. ఎరాడికేషన్ అంటే టు స్టాప్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ది ఆన్సర్. అబ్రోగేట్ అంటే మీనింగ్ ఏంటంటే టు స్టాప్ సంథింగ్ అఫీషియలీ. ఓకేనా. ఎరాడికేషన్ అంటాం. బ్యూటిఫుల్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 73 నౌ. చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్. దిస్ ఈస్ ద బెస్ట్ డాష్ వీ క్యాన్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ సచ్ వీ క్యాన్ డూ నా, దాట్ విచ్ వీ క్యాన్ డూ నా, హూ వీ కెన్ డూ. దిస్ ఈస్ ద బెస్ట్ దాట్ వీ క్యాన్ డూ. ఏమంటాం? దిస్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. బేసిక్ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క యూసేజ్ అనమాట. దీన్ని అంటాం మనం రిలేటివ్ ప్రొనౌన్. ఒకవేళ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క క్వశ్చన్ కనుక వస్తే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇలా ఈజీ క్వశ్చన్స్ హైకోర్ట్ ఎగ్జామ్స్లో వస్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే. వి సే దిస్ ఇస్ ద బెస్ట్ దట్ వీ క్యాన్ డూ. ఓకేనా. ఇది మేము చేయగలిగిన బెస్ట్ హెల్ప్ మీకోసం చెప్పాలంటే యూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ దాట్. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. ఇలా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
The council dash not unanimous on certain economic issues. So we are talking about a council. Single council becomes a singular subject. Singular subject takes a singular verb. అందుకే were plural, are plural, answers రావు. ఈ రెండు కూడా plural కాబట్టి, right? So 3 and 4 are eliminated. ఆన్సర్ ఏమవుతుంది సార్? I వస్తే am వస్తుంది. సో am కూడా out of context. So the word am should be eliminated. So our favorite option becomes option 1. We say the council was not unanimous. Very simple as that. 1 mark చేయండి. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, మీరు పార్ట్ 2 చూడండి. 76 క్వశ్చన్ నుంచి నెక్స్ట్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యే వరకు, ఓకేనా? రైట్, కమాన్. 75 క్వశ్చన్తో మనం ఈ పేపర్ని పార్ట్ 1ని ఎండ్ చేద్దాం. రైట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది ఇడియం. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ అంటే మీనింగ్ ఏంటి? రిలాక్స్ అనే కదా, అవునా కదా? రైట్, టేక్ ఇట్ ఈజీ గైస్ అంటాం కదా జనరల్గా. ఇట్ సింప్లీ మీన్స్ టు రిలాక్స్. స్ట్రెస్ తీసుకోవద్దు. టు నాట్ టేక్ స్ట్రెస్ అబౌట్ ఎనీథింగ్. టు నాట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఎనీ మ్యాటర్ ఈస్ కాల్డ్ రిలాక్సింగ్, అవునా కదా? సో రిలాక్స్ అవ్వు అని చెప్పాలంటే వీ సెడ్ టేక్ ఇట్ ఈజీ మ్యాన్ అంటాం కదా జనరల్గా. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎండ్యూరా. ఎండ్యూర్ సింప్లీ మీన్స్ టు సఫర్ ఫ్రమ్ సంథింగ్ బట్ నాట్ కంప్లైన్ అబౌట్ ఇట్, అవునా కదా? ఎండ్యూర్ అంటే పేషెన్స్తో దాన్ని తీసుకోవడం, బేరింగ్ సంథింగ్ అనమాట. చీర్ఫుల్, హ్యాపీగా ఉండడమా? కాషియస్, కేర్ఫుల్గా ఉండడమా? ఆన్సర్ ఏంటి అంటే టు రిలాక్స్. టేక్ ఇట్ ఈజీ సింప్లీ మీన్స్ టు రిలాక్స్. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ది ఆన్సర్. దీంతో మన ఫస్ట్ 20 క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ సెకండ్ పార్ట్ కూడా చూడాలనుకుంటారో నెక్స్ట్ వచ్చే వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే, ఓకేనా? ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని, ఓకేనా? దీనికోసం రెడీగా ఉండండి. మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి, ఓకేనా? లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా? అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేస్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా, ఓకేనా? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట మీకు. మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ అవర్స్ వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్స్తో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్? దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ పిఓ అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి, ఓకే? రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది, ఓకే? ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా, రైట్? అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది, రైట్? 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి.
పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా? మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.